ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మెదక్ జిల్లా రైతన్నలు రోడ్డెక్కారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రాస్తారోకో నిర్వహించారు. 25 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ సర్కారు వైఖరిని ఎండగడుతూ ధర్నా చేస్తారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు. అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. ధాన్యం కొనడం చేతగాని పనికి మాలిన ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తారు. అన్నదాతల ఆందోళనతో గజ్వేల్ రామాయంపేట రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మెదక్ జిల్లా రైతన్నలు రోడ్డెక్కారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రాస్తారోకో నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి, కుమార్, రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేయడము, ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడం అనేది ఒక సర్వసాధారణమైన విషయంగా మారిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కళ్ళు తెరవనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా ప్రధానంగా రహదారుల మీద బైఠాయించి రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా పండించినటువంటి పంటను మార్కెట్ యార్డుల్లోకి, ఐకేపీ సెంటర్లోకి అమ్మకం కోసం తీసుకొచ్చినటువంటి రైతులంతా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లేకపోవడం, కొనుగోలు ప్రారంభించకపోవడం ఫలితంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పొద్దుతిరుగుడు అట్లాగే శనగలు పండించినటువంటి రైతులైతే ఇంకా 2 నెలలుగా వాళ్ళంతా కూడా అటు సదాశివపేట మార్కెట్ యార్డ్ లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని కొనుగోలు చేయడం కోసం ముందుకు రావడం లేదు. ఇటు మరోవైపు వరి ధాన్యం కూడా పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ లోకి వస్తుంది. గత 2 నెలలుగా కోతలు ప్రారంభమయ్యాయి. వాళ్ళంతా కూడా వరి ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ సెంటర్ లో కుప్పలుగా పోసి అమ్మకం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా ఆ కొనుగోళ్లకు ముందరికి రావడం లేదు. రైతులంతా కూడా ఎర్రటి ఎండలో అవస్థల పాలవుతున్నారు. ముఖ్యంగా 2 నెలలుగా రైతులంతా కూడా తాము పండించిన ధాన్యాలను అమ్ముకోవడం కోసం ఎదురు చూడడం అనేది ఇది చరిత్రలో, ముఖ్యంగా బహుశా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. గతంలో కూడా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కానీ ఇంత 2 నెలలుగా రైతులంతా కూడా అమ్మకం కోసం వెయిట్ చేసినటువంటి ఘటనలు అయితే ఇప్పటి వరకు మనం చూసిన పరిస్థితి లేదు. ఏదో కొంత కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండింది. కానీ మరీ ఇంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వం వచ్చాకే చూస్తున్నామని చెప్పి వాళ్ళు రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చాలా 10 సంవత్సరాలు రైతులంతా కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక సౌకర్యాలు పొందినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ఉచితంగా కరెంటు, మరోవైపు రైతు బంధుకు సంబంధించిన సమయానుకూలంగా వాళ్లకు రైతు బంధు డబ్బులు ఖాతాల్లో వేసినటువంటి సందర్భం అటువైపు కనిపించింది. మరోవైపు కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి జలాలు వాళ్లకు సకాలంలో వాళ్ళకు నీళ్లు పంపించిన నేపథ్యంలో, సకాలంలో నీళ్లు విడుదల చేసిన నేపథ్యంలో పంటలు పెద్ద ఎత్తున పండినటువంటి పరిస్థితి. పండిన పంటలు కూడా ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన వారం రోజుల్లోగానే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసే ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రత్యేకమైనటువంటి రైతులకు ఒక సంక్షేమపూరితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. రైతులు ఎప్పుడు కూడా దిగులు పడద్దు, రైతులు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రావద్దు, రైతులు ఎప్పుడు కూడా వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలి అనే ఒక లక్ష్యంతో ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు చేయడం జరిగింది. దాంతో రైతులు ఒక ధీమాతో బతికినటువంటి పరిస్థితి గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు కొనసాగింది. కానీ మళ్ళీ 2.5 సంవత్సరాల క్రితం ఈ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మళ్ళీ ఒక్కసారి రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి ఒక దుస్థితి ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం అవలంబించడం లేదు. ఏదో 1 ఎకరానికి 2 ఎకరాలకు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 సార్లు మాత్రమే ఈ రైతు బంధు అమౌంట్ ని రైతుల ఖాతాల్లో అంతో ఇంతో వేసింది. అట్లాగే రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ అయినటువంటి పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో ఇంకా దాదాపు 50 నుంచి 60% మంది రైతులు ఇంకా రుణమాఫీ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు కరెంటు కష్టాలు కూడా తీవ్రమైనటువంటి సమస్య ఉత్పన్నమై
పంటలు పండించడం కూడా అతి కష్టం మీద రైతులంతా కూడా మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటూ పంటలు పండించినటువంటి పరిస్థితి. ఇంత చేసిన తర్వాత ఆ యొక్క ఆరుగాలం కష్టపడి కుటుంబం అంతా కూడా పంట పొలాల్లో రాత్రులక పగలనక అక్కడ వాళ్ళు పనులు చేసి కష్టించి చేసినటువంటి పండించినటువంటి పంటను మార్కెట్ యార్డ్ లో తీసుకొస్తే, ఐకేపీ సెంటర్ లో తీసుకొస్తే ఇక్కడ కొనే నాథుడు లేడు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కనుక మళ్ళీ నెక్స్ట్ పంట వేసుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ పండించిన పంటనే ఇంకా కొనుగోలు చేయకపోతే నేపథ్యంలో వచ్చేటువంటి ఈ వర్షాకాలం పంటని ఎట్లా వేయాలి అని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రామాయంపేట ప్రాంతానికి సంబంధించిన ధర్మారం రైతులంతా కూడా రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు, ధర్నాలు చేశారు. నిన్న కూడా సిద్దిపేట ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు, చాలా ప్రాంతాల్లో రైతులంతా పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని రామపట్ల వద్ద, చిన్నకోడూరు వద్ద, ఇంకా చాలా ప్రాంతాల్లో ఆందోళన చేసినటువంటి రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎర్రటి ఎండల సైతం లెక్క చేయకుండా రైతులంతా కూడా తమ కడుపు మండి ఆందోళన చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లభించకపోవడం పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.